హాయ్ గైస్, దిస్ ఇస్ మాధవ్ ఫ్రమ్ విజయ్ క్లినిక్స్. చాలా మంది ఫీడ్బ్యాక్స్ మేము తీసుకొని పోస్ట్ చేస్తుంటాం ఫర్ ద హెల్ప్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. యూట్యూబ్ అయినా, ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా, హూ ఆర్ సేయింగ్. సో దిస్ పర్సన్ ఇస్ అవినాష్. ఈయన మా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఎన్ని డేస్ అవుతుంది? ఎయిత్ డే. ఎయిత్ డే. సో మా గురించి ఆన్లైన్లో ఎంక్వైరీ చేశారు కదా, లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ నౌ హౌ వాజ్ యువర్ జర్నీ? మీరు ఎలా తెలుసుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్? ఓకే, నేను 2-3 క్లినిక్స్ విజిట్ చేశాను ఇంతకు ముందు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఒక 2-3 క్లినిక్స్ వెళ్ళాను. ఇన్ పర్సన్ అందరితో మాట్లాడాను. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ అనిపించింది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది, అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ డాక్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా జెన్యూన్ గా అనిపించింది. సో అది మెయిన్ రీజన్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ ఇంకా వెరీ కాంప్లెక్స్ సర్జరీస్ ఇక్కడ అవ్వడం చూసి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే అనేసి. ఓకే. సో మీరు లెట్స్ 8 డేస్ అయింది కదా, మీరు సర్జరీ రోజున వచ్చారు కదా, వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే ఎగ్జాక్ట్లీ? అంటే ప్రాసెస్ ఏం చేశాను మీకు, సో దట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూవర్స్ వాట్ జనరలీ హ్యాపెన్స్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, స్టార్టింగ్ విత్ సర్జరీకి ప్రీరిక్విజిట్స్ లైక్ బేసిక్ బ్లడ్ టెస్ట్స్ అవి అయ్యాయి. నెక్స్ట్ సో కాల్డ్ అనెస్థీషియా వల్ల ఏమైనా ఇరిటేషన్స్ ఏమైనా వస్తున్నాయని ముందే చెక్ చేశారు. వన్స్ అన్ని గుడ్ అని తెలిసిన తర్వాత ప్రొసీడ్ అయ్యారు. యాజ్ ప్లాన్డ్ ఇన్ టైమ్ అన్ని ప్రాపర్ టైమింగ్ తోటి అంతా నీట్ గానే అయింది. మీకు ఎన్ని గ్రాఫ్స్ ఇంప్లాంట్ చేసాం ఆ రోజు? 4,000 గ్రాఫ్స్ ఇంప్లాంట్. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాం మన సర్జరీ? ఓకే, అది అరౌండ్ ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యి అరౌండ్ 1:15 మార్నింగ్ వరకు అయింది. సో యాక్చువల్లీ ఆ రోజు వీ హ్యాడ్ అనదర్ ట్రాన్స్ప్లాంట్ హూ కేమ్ ఫ్రమ్ ఒరిస్సా అనమాట. సో సర్ది వీ హ్యాడ్ టు స్టార్ట్ బిట్ లేట్. సో నైట్ 6 నుంచి ఈవినింగ్ 6 నుంచి నైట్ 1:15 వరకు యువర్ దేర్. సో హౌ వాజ్ ద రెస్పాన్స్? అంటే 1:15 అప్పుడు కూడా హౌ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ అవర్ టీమ్? అంటే విసుక్కున్నారా లేకపోతే ఎలా? లేదు, చాలా ఓపికగా చేశారు. ఓపికగా చేసుకున్నారు. సో విసుక్కోవడం అది లేదు. పోస్ట్ ప్రొసీజర్ మీ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు కదా till 1:15, and then he took you అనమాట. సో దాని తర్వాత మీరు ఈ 7 days అయిన తర్వాత మీరు ఈ రోజు వచ్చారు కదా, ఈ 8 days లో హౌ వాజ్ యువర్ హెయిర్? అంటే వాష్ కి 3rd day వచ్చి ఉంటారు. దాని తర్వాత హౌ వాజ్ ఇట్ లైక్ యువర్ ఎక్స్పీరియన్స్ టిల్ డేట్? అంతా యాజ్ పర్ ప్లాన్ అవుతుంది. ఇన్ టైమ్ ఎలాగ ఉండాలో అలాగే అవుతుంది. సో ఇన్ ఫ్యూ మంత్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ కదా, సో మీకు ఆ టైం జుట్టు వచ్చేస్తుంది కదా, సో అప్పుడు మమ్మల్ని మీ పెళ్ళికి పిలుస్తారా పిలవరా? జుట్టు వస్తే పిలుస్తాను. సో వీఆర్ వెరీ ష్యూర్, వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఫర్ లాస్ట్ 10 years. సో 100% you will get hair. We are very sure of it. చెప్పిన మెడికేషన్స్ ఫాలో అవ్వండి, you will surely get your hair. And then మీ పెళ్ళికి తప్పకుండా వస్తాం, because obviously you will get your hair. So thank you Avinash for trusting us and having faith in us. మీరు 2-3 clinics కి వెళ్ళినా సరే you chose us, Dr. Vijay, and we will not disappoint you. Thank you so much. Thank you.